దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి బంధువులు బాగున్నారా? గడిచిన సంవత్సరం అంతా మన యొక్క దేవుడు మనకు తోడు నీడగా ఉండినారు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం నీకు సహాయం చేయవాడును నేనే, నీతిని దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును అని చెప్పిన ప్రకారంగా గడిచిన సంవత్సరం సహాయకుడుగాను ఆదుకునే ప్రభువుగా ఉండినారు. ఇక నూతన సంవత్సరంలో ఆయన మనకు ఒక మంచి అవకాశాన్ని కలుగు చేసి ఉన్నాడు. కావున ప్రియమైన వారలారా, మరి ఈ సంవత్సరం యొక్క వాగ్దానం వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ఆదికాండం 28:15 నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదనని నేను నీతో చెప్పినట్టు నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇక యాకోబు గారు తమ ఇంట్లో నుంచి మరి తన మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు. కొన్ని సందర్భాలు జరిగినాయి అక్కడ. దాని గురించి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మరి ఆయన బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. తన మామగారింటికి వెళుతూ ఉన్నాడు. మరి అలాగ వెళ్ళే సమయంలో ఒక రాత్రి సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుపోయింది. ఆయన ఒక రాయి తీసి తలగడ ఉంచుకుని మరి ఆయన నిద్రపోయినాడు. ఆయన నిద్రపోయిన తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల ఏమనగా మరి ఒక నిచ్చెన ఉంది భూమి మీద నుంచి ఆకాశానికి. మరి ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు పైకెక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ విధంగా దిగుతూ ఉన్నటువంటి సమయంలో ఆయనతో ప్రభు మాట్లాడినాడు. ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు అనేక వాగ్దానాలు ప్రభు చేశాడు అని మనం 28వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఇక్కడ ఆయనకి ఏమేమి చెప్తూ ఉన్నాడంటే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపడును అని చెప్పి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నేను చెప్పింది నెరవేరే వరకు నిన్ను విడువను అని చెప్తున్నాడు. మన యొక్క దేవుడు విడువనటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యాకోబుతో చెప్తున్నాడు, నీకు తోడుగా ఉండి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. కాబట్టి ఆయన యాకోబుకు తోడుగా ఉండినారు. తన మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మరి గొర్రెలను మేపుతూ మరి అక్కడ కొలువు చేశాడు. మరి వివాహం చేసుకుని బిడ్డలను కని మరి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మరి ఆయన మేపిన మరి గొర్రెలు కానీ అవి ఆయనకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. మరి ఆయన వాటన్నిటినీ సంపాదించుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి మరి తన మామగారి దగ్గర అతనికి మరి తోడుగా ఉండినారు. అదే సమయంలో దేవుడు తన మామగారిని కూడా ఆయన మూలంగా ఆశీర్వదించినారు. మరి అక్కడి నుండి ఆయన బయలుదేరి మరి తన యొక్క సొంత ఇంటికి వెళ్ళాలని ప్రభువు చెప్పిన ప్రకారంగా ఆయన బయలుదేరాడు. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, మరి చూడండి, ఆదికాండం 26:24 రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. కాబట్టి ఇక్కడ నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపు చేసేదనని చెప్పాను. కాబట్టి ఇక్కడ నేను నీకు తోడుగా ఉంటాను, నేను అబ్రహాము దేవుడును, నువ్వు భయపడకు అని చెప్పి యాకోబుతో కూడా ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా,
ఆ ప్రభువు యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబు తోడుగా ఉన్న దేవుడు, నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండి నడిపించబోతున్నాడు ఈ సంవత్సరములో. ఆదికాండం 33లో అప్పుడు యెహోవా నీ పితరుల దేశమును నీకు నీ బంధువులకు యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుండెదనని యాకోబుతో చెప్పగా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రభు అతనిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో అది బేతేలు దేవుడనకు నేనే అని చెప్పి ఇక్కడ 32:9 చూస్తూ ఉన్నాం. 28:20లో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నిన్ను కాపాడి. కాబట్టి వెళ్ళుచున్న మార్గములో మరి యాకోబును దేవుడు కాపాడినటువంటి వాడుగా ఉన్నాడు, క్షేమముగా తిరిగి తీసుకుని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చెప్తున్నాడు 32:10లో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. ఎట్లనగా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితని, ఇప్పుడు నేను 2 గుంపులనై మరి నా సహోదరుడు ఏసావు చేతి నుండి దయచేసులను తప్పించుము అని చెప్పేసి ఇక్కడ యాకోబు ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. నీవు చేసిన మరి ఉపకారములకు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంవత్సరంలో ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలము? దావీదు చెప్తున్నాడు, రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తానని. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క యాకోబు కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఈ యొక్క సంవత్సరంలో ఆయన చేసిన మేలును తలంచిన వారుగా మనము మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. యాకోబుతో కూడా దేవుడు ఉండినాడు, మరి యాకోబును కాపాడినాడు, యాకోబుని నడిపించినాడు ఆశీర్వాదముతో. హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ కీర్తనలు 34:4లో చెప్పబడినది, యెహోవా విచారణ చేయగా నాకు కలిగిన భయమునట్లో నుండి ఆయన నన్ను తప్పించును. మరి నేను విచారణ చేయగా, ప్రార్థన చేయగా నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించినాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఈ సంవత్సరంలో నీకు భయం కలగవచ్చు, వ్యాధి రావచ్చు, కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దావీదురాజు ఇక్కడ చెప్తున్నాడు, నాకు కలిగిన భయంలో నుండి ఆయన నన్ను తప్పించినాడు అని. కాబట్టి నిన్ను కూడా ఆయన తప్పించడానికి కృపగల దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 91వ కీర్తనలో 10-11లో చూసినట్లయితే, నీకు ఏ అపాయం రాదు, నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను పంపిస్తాడు, నీ రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఈ సంవత్సరంలో తమ దూతలను మనకు కావలి ఉంచి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. 91వ కీర్తనలో అనేక విధమైన ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని నడిపించబోతున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉండను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, మిమ్మను ఆయన నడిపించునుగాక అని ఇక్కడ జెఫన్యా 3:20లో చెప్పబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిన్ను విడువడు, భయపడకుము, మరి వారిని చూసి దిగులు పడకము, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకుము అని ఇశ్రాయేలుల దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ధైర్యంగా ఉందాం. కష్టమో నష్టమో శోధనలు పోరాటాలు వచ్చినా కూడా ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, మరి యాకోబుతో దేవుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా యాకోబు దేవుడు
మనకు తోడుగా ఉండబోతున్నాడు. కావున విశ్వాసంతో మరి మనము బ్రతుకుదాం. దేవుని విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు వచనములను ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధరా యేసునామమున స్తుతిస్తున్నాం. నీ ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం. యాకోబుకు తోడుగాను, యాకోబును కాపాడిన వాడుగాను, యాకోబుని చేయబడవని వాడకు నిన్ను విడువను ఎడబాయను సెలవిచ్చిన ప్రకారం మమ్మల్ని కూడా ఇక సంవత్సరంలో కాపాడబోతున్నదలకి నీకు వందనాలు. ఎవరైతే వచనాలను విన్నారో ప్రభువా, ఆ బిడ్డలంతా ఈ సంవత్సరం అంతా మీరు కాసి నడిపించి వారికి తోడు నీడగా ఉండు. వారికి ఉన్న భయములన్నింటిలో కూడా తప్పించి వారిని బలపరచము, ధైర్యపరచము, కృపతాయింపము, తోడుగా ఉండమని స్తుతి ఘనతమై మీకే చెల్లించుకుని మా ప్రభు రక్షకుడైన యేసునామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.